హాయ్ ఎవ్రీవన్. నేనైతే ఇవాళ గుంటూరు నుంచి కాంచీపురం ట్రావెల్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా అయితే కాదు, బట్ మధ్యలో నెల్లూరులో ఒక మ్యారేజ్ ఉంది. సో మ్యారేజ్ చూసుకొని చెన్నై వెళ్ళి అక్కడ నుంచి కాంచీపురం వెళ్తున్నాను అనమాట. సో కాంచీపురంలో ఏం ప్లేసెస్ చూడొచ్చు ఏంటి అనేది రాబోయే వ్లాగ్స్లో చూపిస్తాను. సో ఈరోజు డే 1 వి ట్రావెల్ ఫ్రమ్ గుంటూరు టు నెల్లూరు అనమాట. సో నేనైతే వందే భారత్ ట్రైన్లో ఎక్కేసాను మార్నింగ్ 9:30కి. అండ్ 2.5 అవర్స్లో మనం నెల్లూరు వెళ్ళిపోతాం. సో వందే భారత్ ట్రైన్లో జర్నీ అయితే కంఫర్టబుల్గానే ఉంది. సో లెగ్ స్పేస్ కూడా బాగానే ఉంది. నేను అయితే చైర్ కార్ బుక్ చేసుకున్నాను. సో ఎగ్జిక్యూటివ్ క్లాస్ అనేది రిటర్న్లో ట్రై చేయాలి ఒకసారి. తెనాలు దాటిన తర్వాత నుంచి పొలాలు ఎక్కడ చూసినా కానీ అంటే వర్క్స్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ రబీ క్రాప్ వేయడానికి రెడీ అయ్యారనుకుంటాను, అంత ఐడియా లేదు. బట్ తెనాల వరకు బాగా ఎండగా ఉన్నా కానీ తర్వాత బాపట్ల నుంచి బాగా క్లౌడీగా అయితే స్టార్ట్ అయింది. సో ఎక్కడ చూసినా ఇలాగా పొలం దున్నటం కానీ లేకపోతే అక్కడ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు రిలాక్స్ అవ్వటం అండ్ సో ఇలాంటి సీన్స్ ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి. సో ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 130 kmph క్రూజ్ అవుతుంది. సో క్యాప్చర్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ అయినా కానీ ఏదో రకంగా ట్రై చేశాను. సో నెల్లూరు రాబోయే మేబీ ఒక 5-10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ముందు నుంచి అయితే బాగా రైన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇట్లా ఒక పెద్ద చెరువు కూడా కనిపించింది నెల్లూరు ముందు. అదేంటో నాకు అంత తెలియదు. సో తెలిసిన వారు ఉంటే కామెంట్ చేయండి. ఎగ్జాక్ట్లీ ఇది టౌన్ రాకముందు వచ్చిందనమాట. చాలా పెద్ద చెరువుగా ఉంది. అండ్ ఇది మీ అందరికి తెలిసిందే, ఇది పెన్నా నది అనమాట. సో వాటర్ అంతా అటు సైడ్ ఉంటుంది బ్యారేజ్కి. సో ఇటు సైడ్ వాటర్ ఏమి ఉండదు. సో మీకు కనిపిస్తున్న రాజగోపురం అయితే ఒక ఫేమస్ టెంపుల్ నెల్లూరులో. చాలామంది తెలిసే ఉంటుంది నెల్లూరులో వాళ్ళకి. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో ఇవాళ ఆ టెంపుల్ని కూడా మ్యారేజ్ అయిన తర్వాత విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దాంతోపాటు ఇంకేమైనా ఉంటే కూడా విజిట్ చేస్తాను. అండ్ రేపు మార్నింగ్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి చెన్నై వెళ్తాను. సో చెన్నైలో 1-2 ప్లేసెస్ ఏమైనా కుదిరితే చూసుకొని అక్కడ నుంచి కాంచీపురం అయితే వెళ్తాను. సో నేను 12:30కి అయితే నెల్లూరు రీచ్ అయిపోయాను. అండ్ ఇక్కడ ఒక కొత్త టర్మినల్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.